ఈనాటి పత్రికా సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ అదేవిధంగా వేదిక విన్న పెద్దలందరికీ ఉద్యమాభివందనాలు చెప్తూ గద్దరన్న మన నుండి భౌతికంగా దూరమై ఆగస్టు 6 తోటి 2 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా మరి గద్దరన్న వర్ధంతి సభను గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆగస్టు 6 నాడు జరగబోతుంది కాబట్టి ఆ వర్ధంతి సభను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, గద్దరన్న ప్రేమికులు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున రవీంద్ర భారతికి ఆగస్టు 6 నాడు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి గద్దరన్నకు ఘనంగా నివాళులర్పించాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజలందరికీ, విద్యార్థులందరికీ, యువతరానికి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మరి గద్దరన్న మన నుంచి దూరం అయిన తర్వాత ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళను కానీ, సమస్యలను కానీ నిజంగా ప్రతి సందర్భంలో గద్దరన్న గురించి చర్చ వస్తోంది. గద్దరన్న ఉంటే ఈరోజు ఎట్లా ఉండేది, దేశంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను, ఇలా కగారు పేరుతోటి చేస్తున్నటువంటి దాడుల్ని కానీ, ఇలా మతం పేరుతోటి చేస్తున్నటువంటి రాజకీయాలను కానీ ఏ రకంగా తను వాటిని ఎదుర్కోవాలనేది ఎట్లా గైడ్ చేసేవాడు అనేది ప్రతి సందర్భంలో గద్దరన్నను తలుచుకున్నటువంటి రోజు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ వీరునికి మనం ఘనంగా నివాళులర్పించడం కోసం ఆగస్టు 6న రవీంద్ర భారతికి పెద్ద ఎత్తున తరలి రావాలని, ఆ రోజు గద్దరన్న చేసినటువంటి ఏదైతే తన కాంట్రిబ్యూషన్ ఉందో ఈ సమాజంలో దోపిడీ, పీడన, ఆకలి, అంటరానితనం లేనటువంటి సమాజాన్ని నిర్మాణం కావాలని గద్దరన్న తన చివరి శ్వాస వరకు తన మాటను, తన పాటను ప్రజల పక్షాన వినిపించిండు. కాబట్టి అన్న మీద వచ్చినటువంటి కవితలు కానీ, పాటలు కానీ, అనేక రచనలన్నిటిని కూడా ఆ రోజు పుస్తకావిష్కరణ చేయడం జరుగుతుంది. ఆ రోజు కళాకారులందరూ కూడా ముఖ్యంగా మరి గద్దరన్నతోటి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది కళాకారులు కలిసి నడిచిళ్ళు, విద్యార్థి నాయకులు కూడా అనేక మంది గద్దరన్నతోటి కలిసి నడిచిళ్ళు. కాబట్టి ముఖ్యంగా విద్యార్థి యువతరానికి, కళాకారులందరికీ ఈ వేదిక తరపున, ఫౌండేషన్ తరపున ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మీకు మీరుగా స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున పాటలతోటి గద్దరన్నకు ఘనంగా నివాళులర్పించడానికి కోసం పాట ప్రేమికులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ, ఇది రాజకీయాలకు వేదిక కాదు కాబట్టి రాజకీయాలు మాట్లాడుకోకుండా గద్దరన్నను స్మరించుకుంటూ గద్దరన్న ఇచ్చిన ఆశయాలని ఇలా సాధించుకోవడానికి కోసం ముందుకోవాలని కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సూర్యమన్నకి, ఫౌండేషన్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆగస్టు 6న జరిగే గద్దరన్న వర్ధంతి సభను మరొకసారి పెద్ద ఎత్తున విజయవంతం చేద్దామని అందరికీ పిలుపునిస్తున్నాను.